నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. తాజా రాజకీయాల మీద ఆయనతో చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? చాలా ఇయర్స్ అయింది. బాగా ట్రోలింగ్ కి బాగా గురవుతున్నారు. మరి అందులో చిన్న తేరుకున్నారా? ఏముంది, అందరికీ నచ్చాలని రూల్ లేదు కదా. మాడిన అందరికీ ఇది రాజగామిని శివగామిని శాసనంలో శాసనాలు చేస్తాను. నచ్చినోడికి నచ్చుతుంది, నచ్చినోడు తిడతాడు. బట్ పర్టికులర్ గా మిమ్మల్ని ఒక విధమైన ట్రోలింగ్ చేస్తున్నారు. మీ మీద ఒక విధమైన టార్గెటింగ్ కూడా ఉంది. నేనేమంట నేనేం చేయలేను. మంచి టార్గెట్ అయినందుకు సంతోషం, టార్గెట్ కానందుకు సంతోషం, రెండింటికి సంతోషం. అందుకని ఇంకేం లేదు. దాంట్లో మనకేమైనా ఇది చేస్తే రెవడీ అనుకున్నప్పుడు ఏదైనా చేయాలి. అందులో ఇది చేయడానికి ఏం లేదు, పట్టించుకోకుండా ఉండదు. రైట్. ఇంకా ఆంధ్ర విషయానికి వస్తే ఏంటి సార్ పరిస్థితి? ఓ పక్క నుంచి ఏమో దాదాపు ఇప్పటికి 10 నెలలు కావస్తుంది ప్రభుత్వంతో, దగ్గర దగ్గర 10 నెలలు. సో ఈ 10 నెలల్లో ఇచ్చిన హామీలు ఏమైనా అమలు అవుతున్నాయంటే ఒక్కటే పెన్షన్ తప్ప ఏమీ లేదు అంటున్నారు. మరి ఏంటి పరిస్థితి అక్కడ? రాష్ట్ర ఖజానా సహకరించట్లేదు అంటున్నారు. దగ్గర దగ్గర 1,69,000 కోట్ల పైసలకు అప్పు చేశారు. అటుపక్క రాజధానికి కూడా ప్రపంచ బ్యాంక్ నుంచి హడ్కో నుంచి 11,000, ప్రపంచ బ్యాంక్ నుంచి 15,000, కార్పొరేషన్స్ అన్నిటి నుంచి డబ్బులు తీసుకున్నారు. ఏమవుతున్నాయో ఎవరికి అర్థం కావట్లేదు. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో కంపారిజన్ చేసుకుంటే చాలా మెజరబుల్ సిచ్యువేషన్స్ లో ఉన్నాయి. ఆయన నిన్న క్యాబినెట్ మీటింగ్ ప్లస్ ఐఏఎస్ కూర్చోబెట్టిన దాంట్లో కూడా చాలా కేటగిరీగా చెప్పారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీంట్లో -50% ఉంది, సేల్స్ ట్యాక్స్ కలెక్షన్స్ లో -6% ఉన్నాం, అట్లాగే రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ దీంట్లో కూడా -50% అన్ని చూపించుకున్న తర్వాత ఓవరాల్ గా ఒక్కడికి కూడా ముందుకెళ్ళాలి. ఇప్పుడు రాష్ట్ర ఖజానా ఉందో లేదో తెలియకుండా అంటే హామీలు అలా ఎలా ఇచ్చేస్తారు సార్ ప్రజలకంటే? ప్రజలు ఎలా నమ్ముతారు అసలు దీన్ని? నమ్మారు కదా, నమ్మి 164 సీట్లు ఇచ్చారు. అది నీ చేతులు నా చేతిలో లేదు. చెప్పినవి నమ్ముతున్నారు అనడానికి నమ్మబలికించే అంత సామర్థ్యానికి వాళ్ళకి వెనకతల మెకానిజం ఉంది. మీడియాలు, పేపర్లు దాంతో నమ్మించగలిగారు. తర్వాత వాళ్ళకి ఏమవుతుంది, ఏం జరుగుతుంది అన్నది 5 సంవత్సరాల దాకా ప్రజలు ఏం చేయలేరు అన్నది ఒక ధైర్యం. వాళ్ళు బాధ్యత వహించవలసిన ఎలక్షన్ కమిషన్ అంటే అసలు బాధ్యత తీసుకోరు. మేనిఫెస్టో పెట్టరు, ఏం చేస్తారు, దీనికి విధి విధానాలు అవి, బడ్జెట్ ఎంతే ఉంది కదా, ఎక్కడి నుంచి వస్తాయని వాళ్ళు తిరిగి ప్రశ్నించి మేనిఫెస్టోని కరెక్ట్ చేయండి, ఇచ్చేయండి, వచ్చేయండి అని చెప్తే మాట్లాడారు. అంటే 10 నెలలు కావస్తుంది. 10 నెలల్లో ఏ ఒక్క హామీ అమలు అవ్వకుండా ఉంది. ప్రతిపక్షం ఏం చేస్తుంది? ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోవడాన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు మనం? ప్రతిపక్ష హోదా వాళ్ళు ఇంటెన్షన్గా ఇవ్వట్లేదు, ఎవరు కూడా. ఎందుకంటే ఆడ్ మ్యాన్ అవుట్ అన్నప్పుడు 124 మంది ఉన్నప్పుడు అపోజిషన్ కానీ కన్సిడర్ చేస్తే కథ వేరేగా ఉంటుంది, అది వేరే సంగతి. కానీ ఏముంది, వాళ్ళు ఈ 9 నెలల స్పాన్లో విద్యుత్ ఛార్జీల పెంపు మీద బయటకు వచ్చి ధర్నా చేశారు. అలాగే రైతుల గురించి నిన్నటి మిర్చి ఆటతో కలిపి 2 సార్లు టోటల్ 3 ఉద్యమాలు, ప్రజా ఉద్యమాలు బయటకు వచ్చి చేశారు. ఏముంది, రేపు ఫీజు రీయింబర్స్మెంట్ అది ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి టార్గెట్, కానీ రేపు ఏంటంటే దాన్ని ఖచ్చితంగా దాని మీద ఒక ధర్మం ఉంటుంది. అలాగే ఆంధ్రాలో కూడా చూస్తున్నాము ఈ మధ్య కాలంలో డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కువగా కనబడుతున్నాయి. స్టార్టింగ్ లో తిరుమల తిరుపతి లడ్డు మీద ఎత్తుకున్నారు. దాని తర్వాత ఇప్పుడు కొత్తగా చూస్తున్నట్లయితే కనుక ఇప్పుడు టీడీపీ పార్టీకి జనసేన పార్టీకి క్లాష్ వస్తుంది. త్వరలో డిప్యూటీ సీఎం లోకేష్ అని కూడా అంటున్నారు. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? ఎవరు డిప్యూటీ సీఎం? ఆయన సీఎం దాకా అయిపోయి ఇప్పుడు దౌస్ మహాసభలో వెళ్ళి పెట్టుబడులు తింటారు బాబు అంటే మా భరత్ గారితో ఆయన ముఖ్యమంత్రిని చెప్పించారు కదా, ముఖ్యమంత్రి సమక్షంలో. ఆయన మళ్ళీ మొన్న ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత కూడా 3 టర్ములకు మించి పార్టీ అధ్యక్షుడు కంటిన్యూ అవ్వకూడదు, పొలిట్ బ్యూరో నిర్ణయించి నిర్ణయం తీసుకుంటాం అన్నది కూడా చెప్పకుండా చెప్పేశారు. సో ఓవరాల్ గా దే డ్రైవింగ్ ద ఫ్యాక్ట్, స్టేటింగ్ వెరీ క్లియర్ దట్ అన్సర్టనిటీ డ్రైవ్ అవుతుంది. ఆయన క్యాబినెట్ మీటింగ్ రాకుండా నడుము నొప్పి అని చెప్పి గుళ్ళు గోపురాలు తిరుగుతుండే ఆయన పవన్ కళ్యాణ్ గారు. తదంతలో మ్యూజికల్ నైట్ పెట్టి సంధాన రాజకీయాలు చేయించారు. కోడిగుడ్డుని అమర్నాథ్ రెడ్డి నేర్పించినట్టు ఈ కోడిగుడ్డు పట్టుకుని వచ్చారు అటు నుంచి గుండు సొమ్మ. అమర్నాథ్ రెడ్డి నేర్పించినంత సులువు అనుకుంటున్నట్టున్నారు. కోడిగుడ్డు అంటే లాస్ట్ కి దేవ నిర్ణయం ఎలా ఉంటుంది, వ్యవస్థ దేవతలు ఉంటారు బయట. ఇప్పుడు దావోస్ వెళ్ళిందుకు కూడా ప్రభుత్వ నిధులతోనే కదా, అంటే ప్రభుత్వ మనీ అంతా కూడా దుర్వినియోగం చేసినట్టు. మళ్ళీ అప్పుడు అవహేళన, పిల్లలతో పోయారు, ఎక్స్కర్షన్ పోయినట్టు. మరి వెళ్ళింది కూడా పిల్లలతోనే. మరి దీన్ని ఏమంటారు? అక్కడి అయితే శూన్యం. వచ్చి రేవంత్ రెడ్డి గారు కలకలాడుతారు. 1,79,500 కోట్లు పెట్టుబడులు తెచ్చారు, 49,600 మందికి ఉద్యోగాలు తెచ్చారని పెట్టారు ఫ్లెక్సీలు. వాళ్ళు కోడిగుడ్డు తెచ్చామని పెట్టారు. ఇంకా జనసేన పార్టీ విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతున్న టాపిక్. ఆ మధ్యలో అయితే అంటే వైఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ మాత్రం ఎంత మందిని ట్రోల్ చేశారో అందరం చూస్తాం మనం. అటు గోరంట్ల మాధవ్ దగ్గర నుంచి గుడివాడ అమర్నాథ్ దగ్గర ప్రతి ఒక్కరిని ఒక పాయింట్ అవుట్ చేసి ప్రతి ఒక్కరిని ఏదో ఒక రకంగా ట్రోల్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు చూస్తుంటే కిరణ్ రాయల్ అనే వ్యక్తి రీసెంట్ గా వచ్చినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? అంటే ఏమి చూడడానికి ఏం లేదు. మన దగ్గర గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలా పనిచేయచ్చు, గవర్నమెంట్తో ఎలా మనం సర్వైవ్ చేసుకోవచ్చు అన్నదానికి ఒక నిలువెత్తు నిదర్శనమైన కేసే కిరణ్ రాయల్. మనం చెప్పిందే
దాని ప్రకారమే నడుస్తుంది అన్నది నిలువెత్తు నిదర్శనం ఈ ఇన్సిడెంట్. ఇది ఊహకు అందని. ఒక ఆడపిల్లకి తన కష్టాన్ని చెప్పుకునే దగ్గర ఆడపిల్లకే తిరిగి కష్టం ఇస్తే అరేంజ్ చేయలేదు. అవును, అరెస్ట్ కూడా చేయించారు. సో అది స్పాన్ ఆఫ్ నో టైం. రేపు పొద్దున్న నేను అరెస్ట్ చేస్తాను, ఆమె రేపు 2 లేపేసినా ఆశ్చర్యపడక్కర్లేదు. అది చెప్పిన ప్రకారం మా అయితే నేను చంపేసి జైలుకి వెళ్తాను, ఎవరేం చేస్తారో చూస్తారని అన్నాడు. చేస్తుంది ఆ అమ్మాయి అని అంటున్నారు సార్. ఏం మరి పెన్ డ్రైవ్ అని అడౌట్ చేసింది. మరి రేపు పెన్ డ్రైవ్ లీక్ లేదని ఉంటే అప్పుడు మాట్లాడాలి. ఇప్పుడు అది ఒక పనికిమాలిన. కిరణ్ రాయల్ కి సంబంధించి కూడా ఒక వీడియో బయటకు రిలీజ్ అయ్యింది. ఒక అమ్మాయి అదే వాళ్ళిద్దరు కూర్చొని ఇట్లా కాళ్ళు గోళ్ళు పట్టుకొని ఒక రొమాంటిక్ వీడియో అయితే బయటకు వచ్చింది. మరి దానికి ఆ విషయం గురించి కూడా కిరణ్ రాయల్ ఎక్కడ పెద్దగా మాట్లాడట్లేదు. కదా మన ఏమన్నా మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ వస్తాయి ఆఫ్టర్ ఆల్ ఒక పార్టీ గతిలేని ఒక మధ్యలో మొగులు గదిగా ప్రయత్నం ఇచ్చారు. అక్కడ మాట్లాడుతున్నారంటే అది ఇష్యూ చర్చనీయాంశం. సంబంధం సముచితం లేని అంశాలు ఒక పర్సనల్ లైఫ్ బయటకు తీసుకొచ్చి మీడియాలో చర్చిస్తుంటే చాలా దరిద్రంగానూ చాలా అసహ్యంగానూ ఉంది. ఏముంది అలా ఎవరు ఫ్యామిలీ లైఫ్స్ ఉండి ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు కూడా అలా నీచంగా దిగజారిపోయి ఏం మాట్లాడతారో ఏం చేస్తారో వ్యాపారాలన్నీ మర్చిపోయి ఉంటే పైకి నీలాంటి ఆడపిల్ల ప్రశ్నలు అడుగుతుంటే ఏం చెప్పాలి ఎవరికైనా? చాలా దరిద్రంగా చాలా అసహ్యంగానే ఉంది. ఏమన్నా వర్ణించాలి? అదేమన్నా ఇదే లేదన్నా ఒలింపిక్ మెడల్ తీసుకొస్తే దాని గురించి చర్చిస్తున్నాం. ఏజ్ 4 పీక్ అవతల విసిరేయడం అనేసి చెత్త చెదారాన్ని ఎంటర్టైన్ చేయడం ఏంటి అసలు? ఎందుకు ఇప్పుడు ఆడపిల్ల మీద ముచ్చు మరి ఘటన దగ్గర నుంచి చూసుకుంటే అక్కడికి తెనాల్లో జరిగిన ఘటనలు ఇవన్నీ చూసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే ఆడపిల్ల విషయంలో ఏది ప్రతిస్పందించట్లేదు. ఆ సుగాలి ప్రీతి అంశాన్ని బొర్ర ఎగరేసి ప్రాణాలు తినేశారు అందరికి ఎలక్షన్ ఇదాక. ఆ సుగాలి ప్రీతి సిబిఐలు నాతో కాదు నేను చేయట్లేదు మాకు చేతులు తీసిన తప్ప ప్రతిస్పందన లేదు వీళ్ళ దగ్గర నుంచి. వాట్ ఈస్ దిస్? ఎవరి గవర్నమెంట్లో జరిగిందో చెప్పరు. అది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో జరిగింది. అదంతా జగన్మోహన్ రెడ్డి మీద బొర తీసుకుని కాలక్షేపం చేసుకుని వచ్చారు. తెలిసినోడికి అయితే చెప్పొచ్చు, తెలియనోడికి చెప్పొచ్చు. తెలిసి తెలియనోడికి ఏమని చెప్పగలం? ఇప్పుడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని ఎత్తుకొని ఈ మధ్య కాలంలో బాగా గుళ్ళకి గోపురాలకి తిరుగుతున్నారు. దాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు సార్? అంటే పాలన ఏమన్నా జరుగుతుందంటారా? ఇప్పుడు ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. క్యాబినెట్ మీటింగ్ నడుస్తుంది ఒక పక్కన. తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరు సెక్రటరీలతోనూ ప్రిన్సిపల్ సెక్రటరీలు అండ్ గౌరవ కలెక్టర్లతో మీటింగ్లో బడ్జెట్ అలిగేషన్స్ మీద డిస్కషన్ ఉంది. ఆయనే లేకపోతే నడు నొప్పి అన్నాడు. తర్వాత గుళ్ళు గోపురాలు కింద కూర్చోడానికి అట్లకి మరి నడు నొప్పి లేదా? నడు నొప్పి కింద కూర్చోగలరా? ఆ ఫ్రెండ్ ఆయనతో ఉన్నాడు, ఆయన ఇబ్బంది పడి అటువంటి గోడ సైడ్కి వెళ్ళమని ఈయన సైజ్ చేస్తుంది. నడు నొప్పి ఉన్నాడు కూర్చోగలటోడని. ఇప్పటిదాకా భువనేశ్వరరావు గారు ఫోన్ చేసి వచ్చాయి అంటే టాటకమని అన్ని పాతమని దులిపిసుకుని వెళ్ళిపోతారు. పైకి ప్రజల్లో చర్చ ఏంటంటే ఏటి లేదు తూర్చు మేము ఒకటే అని. ఏటిది? కింద కార్యకర్తలు దొల్లగొడేసాం పట్టుకున్నారు తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళకి. వాళ్ళ బాధలు ఒకటి కాదు, 1 కాదు 2 కాదు, చెప్పుకోలేదు వస్తాను. వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం సార్ పరిస్థితి? మరి ఏం పరిస్థితి అంటే ఏ పరిస్థితి? ఎలక్షన్ ఏమైనా ఉంటే పరిస్థితి చెప్పాలి. ఎలక్షన్ లేవు ఏం చెప్పాలి? ఎమ్మెల్సీ ఎలక్షన్ నిలబడట్లేదు. ఇవన్నీ గమనిస్తుంటే ఏం చెప్పాలి? విజయసాయి రెడ్డి రాజీనామా మరి ఏ విధంగా చూస్తారు? రాజీనామా కింద చూడండి. రాజీనామా చేయగానే పక్కన వేసేయగలిగారు లోపలికి. ఎందుకు మరి ఎంత టైం ఎందుకు తీసుకుంటున్నారు? పొలిటికల్ మూవ్స్ అది జాగ్రత్త చూడండి. వైఎస్ఆర్సీపీ రైట్ హ్యాండ్ పోయినట్టే లాగా అయ్యింది కదా అక్కడ పరిస్థితి. రైట్ హ్యాండ్ పోతే లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది. చేతులు లేని వాళ్ళు కాళ్ళు లేని వాళ్ళు కూడా ఒలింపిక్స్ పార్టిసిపేట్ పార్టీ స్టార్టింగ్ నుంచి కూడా వైసీపీలో ఒక కీలక నేతగా ఉంది. జగన్మోహన్ రెడ్డి పుట్టకుండా ఉన్నప్పుడు కూడా రాజారెడ్డి గారితో ఉన్నాడు విజయసాయి రెడ్డి. ఏంటవుతుంది? ఏం చేయలేదు. సీట్లు నేను లేవు. సార్ అంటే వైఎస్ షర్మిల విషయానికి వస్తే ఏం చెప్తారు? ఆవిడ ఫస్ట్ నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అగేన్స్ట్ గా మాట్లాడుతూనే ఉంది. ఎవరో టాస్క్ ఇచ్చారు అది ఫుల్ఫిల్ చేస్తుంది. ఆవిడ చెప్పింది కదా ఆడపిల్లని కదా రజనీకాంత్ని చిన్నపిల్లని చేసి, టీవీ రజనీకాంత్ చిన్నపిల్లని చేసి చెప్పింది కదా జ్ఞాపకం కదా. మరి ఆడ నుంచి వచ్చిన పిల్లలకి అన్న ఆస్తులు ఏంటి? నీకు అందం ఉండడు కదా. ఏదో రాఖీ పండగకి తీసుకొచ్చి ఒక 1000 రూపాయలు 10,000 చీర కొనుక్కోమని ఇస్తారు తప్ప ఆస్తులు సగం శివ చక్రవర్తులకు తొడకోసి ఇచ్చినట్టు ఇచ్చేసారు ఎవడన్నా. ఏంది కథలు అర్థం పర్థం ఉన్నవి అయితే చెప్పొచ్చు. ఆ అమ్మాయి కూడా 16 నెలలు జైలు జగన్మోహన్ రెడ్డితో ఉంటే మీరు అన్నదాన్ని కరెక్ట్. ఇవి కాకుండా ఏం మాడుతున్నారు? లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్పండి, తెలంగాణ పాలిటిక్స్ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి? 6 గ్యారెంటీల విషయాల్లో ఇప్పటికి వచ్చి ఏది కూడా పూర్తిగా అమలు కాలేదు. బట్ తెలంగాణ రాష్ట్రంలో ఎంటైర్ అన్ని గ్యారెంటీలు అమలు చేశామని ఫ్లెక్సీస్ లో పెట్టుకుంటున్నారు. వాళ్ళ గురువు గారు అదే పని చేశారు కదా. ఏంది గవర్నమెంట్ అంటే మంచి ప్రభుత్వం రాశాడు. దాని కింద నిలబడితే ఏంటి చదవండి అంటుండే అంటే మంచి ప్రభుత్వం అంటుండే. నువ్వే చెప్పు కదా మంచి ప్రభుత్వం, అలాగే కంటిన్యూ. యథా రాజా తదా ప్రజ. బట్ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మాటిస్తే ప్రతిపక్ష పార్టీలు మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. నేనేం చేయలేను, ఎవరు ఏం చేయలేరు. ప్రజలకి 5 సంవత్సరాలకు ఒకే ఒక్క ఓటు హక్కు. అది గుడ్డలు చేతిలో పడినట్టు ఎటు పడితే కొడితే తీవ్రతలు ఇలాగే ఉంటాయి. రెండోది ఎలక్షన్ కమిషన్ ప్రతిస్పందించవలసింది. ఎలక్షన్ కమిషన్ ప్రతిస్పందించట్లేదు. మనం ఏం చేయలేము.